హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ వెబ్ విజార్డ్స్ హబ్. ఈ వీడియోలో మనం HTML ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. HTML ఫామ్ అంటే ఏంటి? HTML ఫామ్ అనేది వెబ్ పేజ్ లో యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్. యూజర్ డేటా కలెక్ట్ చేయడానికి బ్రౌజర్ లో ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ లాగిన్, రిజిస్ట్రేషన్, ఫీడ్బ్యాక్, సెర్చ్, కాంటాక్ట్ ఫార్మ్స్ ఎక్సెట్రా. సింపుల్ గా చెప్పాలంటే వెబ్సైట్ లో యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ టైప్ చేసే ఇన్పుట్ బాక్సెస్ అన్ని ఫామ్ లో ఉంటాయి. ఫామ్ లేకుండా యూజర్ డేటా సబ్మిట్ అవ్వదు. అండ్ దిస్ ఈస్ ఫామ్ బేసిక్ సింటాక్స్. ఇక్కడ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు submit.php అంటే ఇది డేటా ఎక్కడికి పంపాలో చెప్తుంది. మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్, డేటా ఎటువంటి మెథడ్ ద్వారా పంపబడుతుందో ఇది చెప్తుంది. అసలు మనం వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం? నెంబర్ 1 లాగిన్, రిజిస్ట్రేషన్, ఇది యూజర్ అథెంటికేషన్ కోసం యూజ్ చేస్తాం. సెకండ్ వన్ ఫీడ్బ్యాక్, కాంటాక్ట్, యూజర్ ఒపీనియన్, సజెషన్స్ కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సెర్చ్ క్వెరీస్ కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్ ఈ-కామర్స్ చెక్అవుట్ అంటే షిప్పింగ్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. వెబ్సైట్ కి యూజర్ ఇన్ఫర్మేషన్ పంపాలి అంటే ఆ డేటా కలెక్ట్ చేయడానికి ఫామ్ డామ్ షూర్ గా యూజ్ చేయాలి. HTML ఫామ్ ఎలిమెంట్స్ అంటే యూజర్ డేటా ఇన్పుట్స్ కి ఫీల్డ్స్. నెంబర్ 1 ఇన్పుట్, ఇది సింగిల్ లైన్ ఇన్పుట్ ఫీల్డ్. ఎగ్జాంపుల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇన్పుట్, పాస్వర్డ్ ఇన్పుట్, ఈమెయిల్ వాలిడేషన్ అండ్ నెంబర్స్. సెకండ్ వన్ టెక్స్ట్ ఏరియా, ఇది మల్టీ లైన్ టెక్స్ట్ ఇన్పుట్. బేసికల్గా దీన్ని మనం ఫీడ్బ్యాక్, కామెంట్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ సెలెక్ట్ అండ్ ఆప్షన్, డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే కంట్రీ సెలెక్ట్ చేయడానికి, లాంగ్వేజెస్ సెలెక్ట్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం. అండ్ రేడియో బటన్, ఏదైనా ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. బేసికల్లీ యూజ్డ్ ఇన్ జెండర్ ఫీల్డ్. అండ్ నెక్స్ట్ వన్ బటన్, దీంట్లో సబ్మిట్ బటన్, రీసెట్ బటన్ ఇలాంటి బటన్స్ అన్ని వస్తాయి. సబ్మిట్ బటన్ ఫామ్ ఫిల్ చేయడానికి యూజ్ చేస్తాం. రీసెట్ బటన్ ఫామ్ ని క్లియర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ లేబుల్ టెక్స్ట్ ప్లస్ ఇన్పుట్ ని లింక్ చేస్తుంది. క్లిక్ లేబుల్ అంటే ఇన్పుట్ ని ఫోకస్ చేస్తుంది, అంటే ఇన్పుట్ ఫీల్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేసేది. accessibility కోసం మోస్ట్ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ఫార్మ్ స్ట్రక్చర్. పాత స్టైల్లో ఫార్మ్స్ ని టేబుల్స్ తో లేఅవుట్ చేసేవారు. ఇక్కడ TR ఈజ్ ఈక్వల్ టు టేబుల్ రో, TD ఈజ్ ఈక్వల్ టు టేబుల్ సెల్ డేటా, TH ఈజ్ ఈక్వల్ టు టేబుల్ హెడ్. అరౌండ్ 2000 to 2010 వెబ్ డెవలపర్స్ ఫార్మ్ లేఅవుట్ కోసం టేబుల్ ఎలిమెంట్స్ ని యూజ్ చేసేవారు. కానీ ప్రెసెంట్ టేబుల్ బేస్డ్ లేఅవుట్స్ ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తున్నారు. ఓన్లీ CSS ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్, డివ్ యూజ్ చేసి లేఅవుట్ డిజైన్ చేస్తున్నారు. రీజన్ ఫర్ క్లీన్ కోడ్, రెస్పాన్సివ్ డిజైన్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ. పాత స్టైల్ ఫార్మ్స్ డిజైన్ కోసం టేబుల్స్ యూజ్ చేసేవారు, కానీ ప్రెసెంట్ లో టేబుల్స్ ఆల్మోస్ట్ యూజ్ అవ్వడం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ డివ్, CSS ఫ్లెక్స్ అండ్ గ్రిడ్ యూజ్ చేస్తున్నారు. అండ్ నౌ మనం ఈ ఫార్మ్ కంటైనర్ ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫార్మ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు submit.php, method is equal to post, style is equal to max width 400 pixel, margin auto. ఇక్కడ action is equal to submit.php అంటే ఈ ఫామ్ submit.php కి డేటాని పంపుతుంది. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్, డేటా పోస్ట్ మెథడ్ ద్వారా పంపుతుంది. అండ్ ఈ స్టైల్, మార్జిన్ వీటిని మనం స్క్రీన్ సెంటర్ లో రావడానికి విత్ 400 పిక్స్ తీసుకోమని చెప్తుంది. నెక్స్ట్ డివ్ లో అన్ని ఫీల్డ్స్ ర్యాప్ చేస్తాం. ఇక్కడ ఐటమ్స్ వెర్టికల్ గా స్టాక్ అవుతాయి. అండ్ ప్రతి ఫీల్డ్ కి 15 పిక్సెల్ స్పేసింగ్, టేబుల్ రో స్పేసింగ్ కావాలి అని చెప్తున్నాం. సెకండ్ వన్ లేబుల్, ఇక్కడ టెక్స్ట్ ప్లస్ ఇన్పుట్ ని లింక్ చేసి లేబుల్ క్లిక్ చేస్తే ఇన్పుట్ ఫోకస్ అవుతుంది. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, ఇది ఒక సింగిల్ లైన్ టెక్స్ట్ బాక్స్. నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అంటే డేటా సబ్మిట్ అయినప్పుడు ఇది కీ నేమ్. రిక్వైర్డ్, మ్యాండేటరీ, రిక్వైర్ లేకపోతే సబ్మిట్ ఫామ్ అవ్వదు. ఈ ఫీల్డ్ లో యూజర్ పేరు టైప్ చేస్తాడు. సెకండ్ వన్ ఈమెయిల్ ఫీల్డ్, సేమ్ యాజ్ నేమ్ ఫీల్డ్. టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్. బ్రౌజర్ వ్యాలిడేట్ ఈమెయిల్ ఫార్మెట్ ని చూస్తుంది. ఇది యూజర్ ఈమెయిల్ కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ రేడియో బటన్స్. ఫీల్డ్ సెట్, రిలేటెడ్ ఇన్పుట్స్ గ్రూప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. లెజెండ్ అనేది టైటిల్ ని, అంటే జెండర్ అది ఒక టైటిల్. లెజెండ్ ని మనం టైటిల్ కోసం యూజ్ చేస్తాం. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో. ఇక్కడ రేడియో ఏదైనా ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. నేను ఆల్రెడీ చెప్పాను అది జెండర్ ఫీల్డ్ కి యూజ్ చేస్తామని. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మేల్ ఆర్ ఫీమేల్. సెలెక్టెడ్ వాల్యూ సబ్మిట్ అవుతుంది. మనం మేల్ ని సెలెక్ట్ చేస్తే మేల్ సెలెక్ట్ అవుతుంది, ఫీమేల్ సెలెక్ట్ చేస్తే ఫీమేల్ సెలెక్ట్ అవుతుంది. యూజర్ మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్షన్ కోసం దీన్ని యూజ్ చేస్తాడు. అండ్ డ్రాప్ డౌన్, సెలెక్ట్ డ్రాప్ డౌన్ మెను, ఆప్షన్ సెలెక్టబుల్ వాల్యూస్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు కంట్రీ.
కంట్రీస్ కి, లాంగ్వేజెస్ కి దీన్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఫామ్ సబ్మిటెడ్ PHP కి డేటా పంపుతుంది. అండ్ దిస్ ఈస్ ది ఫామ్ టాపిక్స్ ఇన్ HTML. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఈస్ యూస్ఫుల్, ప్లీజ్ subscribe to my channel. Thank you for watching.